ఈరోజు అయితే మనం హెచ్ఎఫ్ డీలక్స్కి ఛార్జర్ బిగిస్తున్నా. ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఛార్జింగ్కి బాగా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఫుల్ వీడియో చేశాను. చూడండి, బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మా హెచ్ఎఫ్ డీలక్స్కి ఛార్జింగ్ బిగిస్తున్నాం. ఇదిగో మొబైల్ ఛార్జర్, ఇది కార్ ఛార్జర్. ఇది కార్ ఛార్జర్ తీసుకొచ్చేసి దీనికి ఇక్కడ హోల్ వేసాం. ఇది పిన్నులు పెట్టి దీనికి గుచ్చేయడమే. ఇతనే మన మేస్త్రి గారు. దీన్ని ఎలా వినియోగించుకోదలుచుకున్నారు మీరు? ఆ ప్లగ్లో అయితే మనకు వైరింగ్ బాగుంటుంది. ఓకే, దేక్ ఇదే మన వెహికల్, అదే మన కార్ స్టాండ్. మీకు ఏదన్నా వర్క్ కావాలంటే అదిగో పైన మొబైల్ నెంబర్ ఉంది, అడ్డం వచ్చిందా కావాలో చేస్తాం. శ్రీ హనుమాన్ మెకానిక్, అతని పేరు మణి, నెంబర్ అదే. నీకే ఇచ్చే, నాకేం తెలుసు. వెహికల్కి ఛార్జ్ క్లిప్పులు వేస్తున్నారు కానీ అది ఎలాగో నేను చూపిస్తా, చూడండి ఒక నిమిషం. అయిపోయింది, మనకి 2 వైర్లు కావాలి. డబ్బులకు 2 వైర్లు, ఒక క్లిప్ అయిపోయింది. ఒక క్లిప్ చేస్తారు మేస్త్రి గారు. ఈ లేయర్ అనేది కరెక్ట్గా క్లిప్పు ఒక క్లిప్లో కూర్చోవాలి, లేకపోతే వైర్ ఊడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఓకే, ఇలా ప్రెసింగ్ చేసేస్తాను. చాలా మంది నాకు ఇలాగనే ఎక్కిచ్చేస్తారు, అలా ఎక్కకూడదు. ఓకేనా, ఈ స్టార్టేజ్ అవుతుంది. అలాంటప్పుడు ఫీజులు వేసిపోతుంది. మనం ఏం చేద్దాం అంటే టేప్ వేద్దామంటే నీట్గా చివరి నుంచి టేప్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మొత్తం వేసుకోవాలి, అంటే స్టార్టేజ్ కాకుండా ఎక్కడైనా తగినప్పుడు ఇలా నీట్గా కవర్ చేస్తే ఇలా చేసుకోవాలి నీట్గా. ఇది మనం వైర్ పొడిగైందని కట్ చేస్తున్నాం, అలా అవసరం లేదు. మనకి ఎప్పుడైనా ఉపయోగపడేది ఇలా 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 మేనేజ్ చేసుకుంటే సరిపోయింది. మనకి ఎంత గంట అంత సింపుల్గా, అది కానీ మోడల్ లాగా నీట్గా ఉంది. సింపుల్గా ఒకటి మోడల్ సేమ్. ఓకేనా, వీటిలో ఎత్తు మెయిన్, ఎత్తు 2 ఉంటాయి. ఇది మెయిన్, ఇది ఎత్తు. మెయిన్కి కవర్ చేసుకున్నాం అంటే మనం గుర్తుండే తప్పించుకోవడం ఏదైంది పోసేరు. ఓకేనా, ఎత్తుకొని ఇప్పుడు టైర్గా ఉంటుంది. కొత్త క్లిప్ కదా, టైర్గా బెల్ చేస్తున్నాం అంటే స్టార్ట్ కాకుండా 2 దగ్గర లేకుండా. ఓకేనా, ఓకే. దీని నుంచి కొద్ది గ్యాప్ రంపం మీద అంత మందం గ్యాప్ చాలు. మొత్తానికైతే సిట్ చేసేసాం ఛార్జింగ్ మిషన్. అన్న వైరింగ్ ఇస్తున్నాడు. వైరింగ్ మటుకు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి, లేకపోతే షార్టేజ్ అవుద్ది. మామూలుగా అయితే ఎప్పుడైనా వెహికల్స్ ఛార్జింగ్ మిషన్లు ఇప్పుడు కొత్త లేటెస్ట్ బండికి అయితే వస్తుంది, ఓల్డ్ బండికి రావడం లేదు. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొబైల్ ఛార్జర్కి, కెమెరా ఛార్జర్లకి ఇబ్బందిగా ఉంది, అందుకనే ఈ సెట్ చేపిస్తున్నా. నా కారులో అయితే ఇబ్బంది లేదు, కానీ బైక్ ఇబ్బంది అనిపించింది, అందుకనే ఇలాంటిది ఒకటి కొనేసి ఇక్కడ సెట్ చేసా. మీకు మరిన్ని ముఖ్యాంశాలు కావాలంటే మన మెకానిక్ని సంప్రదించండి. మొత్తానికి ఛార్జింగ్ వైరింగ్ అయితే ఇచ్చాడు. నాదైతే OnePlus మొబైల్, నాకైతే భయం వేస్తుంది ఎట్లా ఉంటుందని ఫస్ట్ టైం. ఓకే, ఎక్కుతుంది. తాళం ఆన్ చేస్తే ఎక్కిద్దా? ఓకే, ఓన్లీ తాళం వరకు ఆన్ చేస్తే ఎక్కిద్ది, ఆఫ్ చేస్తే ఆగిపోద్ది. అది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. ఎక్కడికైనా లాంగ్ వెళ్ళే వాళ్ళకైతే మన హెచ్ఎఫ్ డీలక్స్కి పాత మోడల్కి లేదు కాబట్టి కొత్తగా ట్రై చేసాం. ప్లస్కి
ప్లస్ Main wire. మైనస్. ఇది ఎర్త్ బాడీ కానీ ఇచ్చుకోవచ్చు, వైర్ కానీ పెట్టుకోవచ్చు. ఓకే, మనదైతే ఇది కార్లో ఛార్జరు, స్పీడ్ ఛార్జరు, అడాప్టరు. స్పీడ్ ఎక్కింది. అవును, మనదైతే స్పీడ్ ఛార్జరు, ఆఫ్ ఆన్. ఓకే, స్పీడ్ అడాప్టర్, స్పీడ్ కేబుల్ తీసుకుంటే ఇంకా మంచిది మనకి. ఓకే, పూర్తి బీచ్ నాకు మళ్ళా చేస్తా. మొత్తం కంప్లీట్ అయిపోయింది, బీచ్ చేసాం. అక్కడ వచ్చేసింది అడాప్టర్. కేబుల్ ప్రస్తుతానికి పాతది పెట్టాం, తర్వాత కొత్త కొనేస్తాం. అక్కడైతే మనకి ఏ ఆటం ఉండదు, ఇలా వచ్చేసిద్ది దీంట్లోకి. ఏది మొబైల్ ఏది? ఓకే, కనబడింది కదా. ఇతనే మన మెకానిక్. హాయ్, ఇతనే మన మెకానిక్ మనీ, ఇతని పేరు. పొదిలి రూట్ దర్శి, అదిగో నెంబరు. ఓకే, బాయ్.